తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు కులపిచ్చి బాగా ముదిరిపోయింది, కానీ ఒకప్పుడు ఆ గొడవే ఉండేది కాదు. కులాల ప్రస్తావన లేకుండా అందరూ హాయిగా కలిసిమెలిసి ఉంటూ పని చేసుకునేవారు. ఎవరు ఏ కులమో ఎవరికీ తెలిసేది కాదు. ప్రతిభ ఆధారంగానే అవకాశాలు లభిస్తుండేవి. విజయ సంస్థ విషయానికి వస్తే, ఆ సంస్థ అధినేతలు నాగిరెడ్డి రెడ్డి కులానికి చెందిన వ్యక్తి, చక్రపాణిది కమ్మ సామాజిక వర్గం. కానీ కులాలకు అతీతంగా వారి స్నేహం కొనసాగింది. కులాల ప్రస్తావన లేకుండా అందరికీ అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు వారిద్దరూ. అలాగే ఆనాడు ఆంధ్ర రాష్ట్రంలో బలమైన వర్గాలుగా ఉన్న రెడ్డి కమ్మ కులాల వారిని దగ్గర చేయాలని నాగిరెడ్డి చక్రపాణి కోరుకున్నారు. అందుకే మనుషులు మారాలి పేరుతో ఒక సినిమా తీయాలని నాగిరెడ్డి సంకల్పించారు. ఇందులో ఎన్టీఆర్ రెడ్డి, ఏఎన్ఆర్ కమ్మ కులాలకు చెందిన పాత్రలుగా చిత్రిస్తూ ఆ సినిమా తీయాలని నాగిరెడ్డి ఆలోచన. డివి నరసరాజుతో కథ తయారు చేయించారు. తన స్నేహితుడు చక్రపాణికి ఈ కథ గురించి చెప్పారు. ఆయన వద్దు అన్నారు. చక్రపాణి ఒకసారి వద్దు అంటే ఇక ఒక అడుగు కూడా ముందుకు వేయరు నాగిరెడ్డి. అందుకే స్క్రిప్ట్ దశలోనే మనుషులు మారాలి చిత్రం ఆగిపోయింది.